ఒక అడవిలో చోటు జింక ఇంకా లంబూ జింక అనే 2 జింకలు ఉండేవి. రెండింటి మనస్తత్వాలు చాలా వేరుగా ఉండేవి. చోటు, నువ్వు జింక జాతిలో పరువునే తీసేస్తున్నావు. అడవిలో అందరూ నీ ప్రవర్తన చూసి నిరాశపడుతున్నారు. వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడినప్పుడల్లా నాకు చాలా సిగ్గుగా ఉంటుంది. నీకు సిగ్గేస్తే ఏదో ఒకరోజు నువ్వు సిగ్గుతో చచ్చిపోతావు. ఒకవేళ జీవితంలో ఎంజాయ్ చేయాలంటే ఒకసారి నాలా సిగ్గు పక్కన పెట్టి చూడు, ఎంత బాగుంటుందో. నువ్వు ఎప్పటికీ మారవు. ఎప్పుడైనా మంచి పని చేసి చూడు, ఎంత సంతోషంగా ఉంటుందో. ఈ విషయంలో ఎప్పుడు వాటి మధ్య వాదనలు జరిగేవి. కాని చోటు జింక ఎప్పుడూ తనకి నచ్చిన పనే చేసేది. ఒకరోజు చోటు జింకకి తోటలో కొన్ని పువ్వులు కనిపించాయి. అరే వా, ఈ పువ్వులు చూడ్డానికి చాలా అందంగా అలాగే తేనెతో నిండి ఉన్నాయి. సరే, వీటిని తింటాను. తను పువ్వుల్ని తినడం మొదలుపెట్టింది. కాస్త దూరంలో లంబూ జింక కూడా అవే పువ్వుల్ని తింటుంది. ఆ రెండూ ఆ పువ్వుల్ని తింటున్నాయి. ఆ తర్వాత కడుపు నిండిపోయింది. సరే, ఇక ఈ పువ్వులన్నీ ఇంటికి తీసుకువెళ్తాను. రేపటికి పనికొస్తాయి. అప్పుడే లంబూ జింక ఇలా ఆలోచించింది. సరే, నేను కూడా రేపటి కోసం కొన్ని పువ్వులు తెంచుకుంటాను. చోటు జింక పువ్వుల్ని తెంచుకుని తన గుహలోకి తీసుకువెళ్ళింది. ఇంకోవైపు లంబూ జింక కూడా పువ్వుల్ని తెంచి వాటిని తన గుహలోకి తీసుకువెళ్ళింది. వావ్, రేపటికి ఆహారం కూడా ఏర్పాటైంది. సరే, ఇక పడుకుంటాను. అదే సమయంలో అక్కడ్నుండి ఒక దేవకన్య వెళుతుంది. చాలా అలసటగా ఉంది నాకు. ఒకవేళ నాకిప్పుడు నీలగిరి పువ్వులు దొరికితే బాగుండేది. ఇంతలోనే తనకి పువ్వుల వాసన వచ్చింది. అరే, ఇవి నీలగిరి పువ్వుల వాసనే కదా. తను వాసనని వెంటాడుతూ చోటు జింక గుహలోకి చేరుకుంది. అరే, నువ్వు ఒక దేవకన్యవి కదా. నాకు చాలా ఆకలేస్తుంది. అలాగే ఈ పువ్వులంటే నాకు చాలా ఇష్టం. ప్రస్తుతానికైతే ఇవే నాకిష్టమైన ఆహారం. నాకు కొన్ని పువ్వులు ఇవ్వవా? అప్పుడు నా ప్రాణం లేచొస్తుంది. లేదు లేదు, ఎదుటి వాళ్ల మీద జాలితో నాకు నేను నష్టం కలిగించుకోలేను. ఇక నుండి వెళ్ళిపో నువ్వు. పాపం దేవకన్య అలాంటి పరిస్థితుల్లోనే అక్కడ్నుండి వెళ్ళిపోయింది. మళ్ళీ తనకి పువ్వుల వాసన వచ్చింది. మళ్ళీ పువ్వుల వాసన ఎక్కడి నుండి వస్తుంది? నాకింక ముందుకెళ్లే ఓపిక కూడా లేదు. తను అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. అరే, నువ్వొక దేవకన్యవు కదా, నీకేమైంది? పువ్వుల వాసన వస్తుంది కదా. నాకు బలం రావాలంటే నేనవి తినాలి, లేదంటే నాకు ఏమైనా జరగచ్చు. ఈ వాసనైతే ఆ పువ్వుల నుంచే వస్తుంది. అవి నా గుహలోనే ఉన్నాయి. నేను వెంటనే వెళ్ళి తీసుకొస్తాను. లంబూ జింక తన గుహలోకి వెళ్లి కొన్ని పువ్వుల్ని తీసుకొచ్చింది. ఇవిగోండి దేవకన్య, వీటిని తినండి. దేవకన్య ఆ పువ్వుల్ని తినింది. ఆ తరువాత వా, ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది. తనకి తర్వాత చాలా ఓపిక వచ్చింది. నీకు చాలా చాలా కృతజ్ఞతలు ప్రియమైన జింక. చెప్పు, నీకు ఏం కావాలో అడుగు. వద్దు, నాకేమీ అవసరం లేదు. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నువ్వు ఏవైనా 3 కోరికలు కోరుకోవచ్చు. అలాగే, నా మొదటి కోరిక ఏంటంటే మా అడవిలో ఉన్న కుందేళ్లు చాలా కష్టపడుతున్నాయి. ఎందుకంటే క్యారెట్ తినడానికి అవి ఊర్లో ఉన్న తోట దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ కష్టాల్ని తీర్చు. రెండవ కోరిక ఏంటంటే మా అడవిలో ఉన్న చెరువులు చాలా పెద్ద మోతాదులో చెత్త నిండి ఉంది. మీరు దాన్ని శుభ్రం చేయండి. మూడో కోరిక నా కోసం కోరుకుంటాను. నా గుహలో కింద చాలా రాళ్లున్నాయి. అక్కడ పచ్చ గెడ్డుంటే చాలా బావుంటుంది. తన మాటలు విని దేవకన్య తన మంత్రదండాన్ని తిప్పింది. అడవిలో క్యారెట్స్ యొక్క తోట వచ్చింది. ఎన్నో కుందేళ్లు దాని దగ్గరకు చేరుకున్నాయి. అరే వా, మన అడవిలో క్యారెట్సా? ఆ తర్వాత చెరువులో నీళ్లు కూడా శుభ్రం అయిపోయాయి. అలాగే లంబూ జింక గుహలో పచ్చని గడ్డి పెరిగింది. అరే వా! లంబూ జింక గడ్డి మీద కూర్చుంది. తన మొహంలో ప్రశాంతత స్పష్టంగా కనిపిస్తుంది. కృతజ్ఞతలు దేవకన్యా. ఇక నేను వెళ్తాను. అలా అని దేవకన్య ఎగిరిపోయింది. మరుసటి రోజు చోటు జింక నిద్రలేచి బయటికొచ్చేసరికి ఎదురుగా క్యారెట్స్ తోట కనిపించింది. అరే, ఇది క్యారెట్ల తోట. అక్కడ కొన్ని కుందేళ్లు క్యారెట్స్ ని తింటున్నాయి.
అరే, రాత్రికి రాత్రి క్యారెట్తో నిండిన తోట ఎక్కడి నుండి వచ్చింది? వీటిని మన కోసం లంబూ జింక నాటాడు. లమ్మునా? అవును, తను నీలాంటివాడు కాదు. తనందరికీ మంచి చెయ్యాలనే చూస్తాడు. పొచ్చాడ్లే పెద్ద మంచి చేసేవాడు. అలా అంటూ చోటు జింక చెరువు దగ్గరకు వెళ్ళింది. అరే, ఈ చెరువేంటి ఈరోజు ఇంత శుభ్రంగా కనిపిస్తోంది? ఈ చెరువుని లంబూ జింక శుభ్రం చేపించాడు. తనెక్కడా నువ్వెక్కడా? ఇద్దరూ ఒకే జాతికి చెందిన వాళ్ళంటే నమ్మబుద్ధి కాదు. ఈ లమ్ము మరీ ఎక్కువ చేస్తున్నాడు. చోటు జింక లంబూ జింక గుహ దగ్గరకు వెళ్ళింది. అరే, నీ గుహలో ఈ పచ్చగడ్డి ఎక్కడి నుండి వచ్చింది? ఈ గడ్డంతా దేవకన్య నాటి వెళ్ళింది. పాపం తను నిన్న అడవంతా ఆకలితో తిరుగుతుంది. నేనే తనకి ఆహారం పెట్టాను. అప్పుడు తను నన్ను 3 కోరికలు కోరుకోముంది. నేను క్యారెట్స్ తోటని, చెరువు శుభ్రం చేయమని, గుహలో గడ్డి మొలవాలని కోరుకున్నాను. అయ్య బాబోయ్, నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను. చోటు జింక తన గుహలోకి వెళ్లి అక్కడ్నుండి ఆ పువ్వుల్ని తీసుకుంది. ఆ తర్వాత ఆ దేవకన్యను వెతకడం మొదలుపెట్టింది. ఈ దేవకని ఎక్కడుందో, ఎక్కడికి వెళ్ళిపోయిందో? అప్పుడే తనకి దేవకన్య ఒక చెట్టు దగ్గర కూర్చుని కనిపించింది. ఇదిగో తీసుకో దేవకన్య. అరే నువ్వా? నిన్న నువ్వు నాకు పువ్వులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు కదా? అవును, ఒప్పుకోలేదు. కానీ వీటిని నీకోసమే తీసుకొచ్చాను. అలాగే. దేవకన్య పువ్వులు తీసుకుని తిని ఇలా అంది. కృతజ్ఞతలు. లేదు, కృతజ్ఞత చెప్తే సరిపోదు. నువ్వు నాకు కూడా 3 కోరికలు తీర్చాలి. సరే, ఏంటో చెప్పు. ఈ మాట విని చోటు జింక కాసేపు ఆలోచించి ఇలా అంది. ఆహారం కోసం వెతకడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే నువ్వు ఒక పని చెయ్యి. నేను నించున్న చోటే చాలా రుచికరమైన పళ్ళ చెట్లు నాటు. రకరకాల పళ్ళున్న చిన్న చిన్న చెట్లు కూడా. అప్పుడు నేను రోజంతా ప్రశాంతంగా కూర్చొని తింటూ ఉండాలి. అలాగే. దేవకన్య మంత్రదండాన్ని తిప్పగానే రకరకాల పళ్ళ చెట్లు ప్రత్యక్షమయ్యాయి. ఇంకో కోరిక కోరుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు నన్ను పిలు, నేను వస్తాను. అరే వా, ఇది చాలా బాగుంది. చోటు జింక సంతోషంగా పళ్ళని తినడం మొదలుపెట్టింది. దేవకన్య ఆకాశంలోకి ఎగిరిపోయింది. అరే, ఈ చోటు జింక దగ్గరికి ఇన్ని పళ్ళ చెట్లు ఎక్కడి నుండి వచ్చాయి? ఇవన్నీ నాకు ఒక దేవకన్య ఇంతలోనే తను యాపిల్ని కురికి తినడం మొదలుపెట్టింది. అరే, నన్ను నేను ఆపుకోలేకపోతున్నానేంటి? తను మళ్ళీ యాపిల్ని కురికి తినడం మొదలుపెట్టింది. వేడికి పెట్టే పట్టలేదు కదా. చోటు ఆపు, ఇక తనకు నీ కడుపు లావైపోతుంది. ఆ, నాకు తినాలని లేదు దేవకన్య. ఇంతలోనే దేవకన్య అక్కడ ప్రత్యక్షమైంది. ఏమైంది? నాకింక తినాలని లేదు, నన్ను ఆపు. నువ్వు అదే కదా కోరుకున్నావు, రోజంతా ప్రశాంతంగా కూర్చొని హాయిగా తింటూ ఉండాలని. అందుకే అలా జరుగుతుంది మరి. అయ్య బాబోయ్. అలా అని తను మళ్ళీ యాపిల్ని తినడం మొదలుపెట్టింది. సరే, నేనిప్పుడే ఇదంతా ఆపేస్తాను. దేవకన్య ఏదో మ్యాజిక్ చేసింది. చోటు జింక ఉన్నట్టుండి తినడం ఆపేసింది. అలాగే ఆ చెట్లన్నీ కూడా మాయమైపోయాయి. ఓ భగవంతుడా. తను నేల మీద పడుకుని గట్టిగా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టింది. సరే దేవకన్య, ఇక నా పొట్టని కూడా బాగు చెయ్యి, లేదంటే పగిలిపోయేలా ఉంది. అలాగే, బాగు చేస్తాను. దేవకన్య మ్యాజిక్ చేసి తన పొట్టని ముందులాగా చేసేసింది. దేవుని దయ. సరే దేవకన్య, ఇక నా 2వ కోరిక కూడా తీర్చు. రెండో కోరిక కాదు, ఇంకా నీ 3 కోరికలు కూడా తీర్చేశాను. 3 మూడెలా అంటే, మొదటిది రోజంతా తింటూనే ఉండాలి. ఇక రెండవదేమో తినడం ఆపేయాలి. ఇక 3వ కోరిక, నీ కడుపుని ఇంతకు ముందులా చేయమన్నావు కదా. ఈ మాట విని చోటు జింక మొహంలో సంతోషం మాయమైంది. అయ్యో దేవుడా. నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా నీ స్వార్థం కోసమే కోరుకున్నావు. అందుకే నీకు ఎటువంటి లాభం జరగలేదు. ఎవరైతే ఎదుటి వాళ్ళకి మంచి చేస్తారో వాళ్ళకే మంచి జరుగుతుంది. దేవకన్య,
నా దగ్గర ఇంకా కొన్ని పువ్వులున్నాయి. పద, నీకింకా తినిపిస్తాను. ఈ మాట విని దేవకన్య గట్టిగా ఇలా అంది. వద్దు. ఇంకా వేగంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. అలాగే మిగతా జంతువులన్నీ కడుపుబ్బా నవ్వడం మొదలుపెట్టాయి.